హాయ్ గైస్, నేను మీ హరిపురుషోత్తం. సో మన పిట్ట కథ సిరీస్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్ 15 గైస్. సో కథ వినండి, నీతేంటో కింద కామెంట్ చేయండి గైస్. సో కథలోకి వెళ్ళిపోదాం. కథలో ఏంటంటే శ్రవణ్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. సో శ్రవణ్ ఏంటంటే డిగ్రీ అయిపోతుంది కానీ తనకు ఒక 2-3 సబ్జెక్ట్స్ మిగిలిపోయి ఉంటాయి. సో అవి కంప్లీట్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఖాళీగా కూర్చొనే బదులు ఒక చిన్న మెకానిక్ షెడ్ ఉంటే అక్కడ పని చేస్తూ ఉంటాడు అనమాట. సో వాళ్ళు కొద్దిగా బిలో పావర్టీలో ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఒకటే రూమ్లో ఇంట్లో ఉంటారనమాట. సో వాళ్ళకి ఒకటే బెడ్ ఉంటుంది ఇంట్లో. సో వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు. సో ఏమైపోతుందంటే ఒకరోజు అందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీలో తను, వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ మదర్ కలిసి ఒక మూవీకి వెళ్తారు. సో ఆ మూవీకి వెళ్తే ఏమైపోతుందంటే ఆ మూవీ చాలా బాగుంటుంది. ఆ మూవీలో ఏంటంటే మదర్ సెంటిమెంట్ చాలా బాగుంటుంది అనమాట. సో సినిమా అయిపోయి బయటకు వచ్చాక మన శ్రవణ్ ఏమంటాడంటే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ చూడు సినిమాలో వాళ్ళ మదర్ ఎంత బాగున్నారో, మన అమ్మ ఉంది నన్ను ఎప్పుడు చూడు తిడుతూనే ఉంటుంది, తనకు నేనంటే అస్సలు ఇష్టం లేదని అంటాడు గైష్. సో ఇది విన్న వాళ్ళ ఫాదర్ ఏంటంటే నవ్వుతాడు, ఎక్కువ ఏం రిప్లై ఇయ్యాడు. సో నెక్స్ట్ డే కొన్ని రోజులు అయిపోయాక ఏమవుతుందంటే మెకానిక్ షెడ్కి వెళ్తాడు. సో వాళ్ళు ఏంటంటే మెకానిక్స్ బాగు చేసిన తర్వాత దే హ్యావ్ టు డ్రైవ్ అండ్ చెక్ కదా. సో అలా డ్రైవ్ చెక్ చేస్తుంటే ఏమవుతుందంటే ఆ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అవుతుంది గైస్. సో యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే తన యొక్క లెఫ్ట్ లెగ్ అను రైట్ ఆర్మ్కి ఫ్రాక్చర్ అవుతుంది. సో కట్టేస్తారు. సో కట్టేస్తే ఏమైపోతుందంటే వాళ్ళ ఇంట్లో ఉంటాడు. సో చెప్పా కదా వాళ్ళ చాలా చిన్న ఇల్లు అని, ఒకటే మంచం ఉంటుంది. ఆ మంచం మీద కూడా ఏంటంటే వాళ్ళ మదర్ టైలర్ అనమాట. సో ఆ టైలర్ చేసిన క్లాత్స్ అన్నీ అక్కడ పెట్టుంచుతారు. బట్ స్టిల్ ఏంటంటే ఇక తనకి ఇలా ఇబ్బంది అయిపోయిందని తనకు అదంతా తీసేస్తే నా బెడ్ మీద పడుకోబెడతారనమాట. సో వాళ్ళ మదర్ తనకు ఆ టైంలో చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట. అంటే ఈవెన్ ఇన్ వాష్రూమ్ కూడా షీ హెల్ప్స్ అ లాట్ అనమాట. సో అలా వాళ్ళ మదర్ తనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ దిస్ శ్రవణ్ రియలైజెస్ వాళ్ళ మదర్కి తన మీద ఎంత ప్రేమ ఉందనేటువంటిది. సో ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే తను రికవరీ అయ్యే టైంలో మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి, నాన్న నేను తప్పుగా అనుకున్న నాన్న మమ్మీ గురించి, సినిమాలో ఏంటంటే అది చూసి మన మమ్మీకి అంత ప్రేమ లేదనుకున్నా అని చెప్తాడు. సో అప్పుడు వాళ్ళ డాడీ తనతో అంటాడనమాట. ఏమంటాడంటే, నాన్న సినిమా అనేది సినిమానే, ఇప్పుడు నిన్న ఆ సినిమాలో ఎవరైతే ఆ మదర్ క్యారెక్టర్ చేశారో ఒక 10 years బ్యాక్ అదే హీరోకి ఆమె సిస్టర్ లాగా చేశారని చెప్తాడు. సో అంతే గైస్ కథ. సో ఈ కథలో నీతి ఏంటో తెలుసుకొని కింద కామెంట్ చేయండి, నేను కూడా కామెంట్ చేస్తాను. బాయ్ గైస్.